ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో కనుక మనం భారతదేశం యొక్క అంటే మన ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ని మనం చూసినట్లయితే అసలు వీళ్ళని ఎందుకు ప్యారిస్ పంపించారు, ఇంత ప్రజాధనం ఖర్చు పెట్టి అనిపిస్తుంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ రౌండ్స్లోనూ క్వాలిఫై కాలేరు, క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తే ముందుకు పోలేరు, పథకం చేతికి వచ్చే స్థితిలో ఆ స్టేజ్ దిగిపోయి రెండవ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చేయగలరు. అసలు ఏమిటి భారతదేశం యొక్క స్పోర్ట్స్ పాలసీ అర్థం కాదు. ప్రతి సంవత్సరం కొన్ని వందల వేల కోట్లు ఈ స్పోర్ట్స్ మీద ఖర్చు పెట్టి భారతదేశం ఏం సాధిస్తున్నట్టు అర్థం కావట్లేదు. అంటే ఒక క్రికెటే భారతదేశంలో క్రీడ అన్నట్టుగా అయిపోయింది. వేరే క్రీడ మీద ఆశ సరైనటువంటి అవగాహన ఉండట్లేదు. ఇట్లా అయితే కనుక భారతదేశ స్పోర్ట్స్ మీద స్పోర్ట్స్ బడ్జెట్ కేటాయించడం కూడా నా ఉద్దేశంలో వేస్టే.